మామగారు ఆ పిల్ల యొక్క ఆనందానికి జవాబుదారి. ఆ పిల్ల ఇంటికి వచ్చింది అంటే ఆ పిల్ల కంట నీటి బొట్టు పడకుండా చూసుకోవలసిన వాడు మామగారే. అంత గుండెల్లో పెట్టుకు చూసుకోవాలి. అందుకే మామగారు వెళ్ళిపోతే ఆ పిల్లకి మళ్ళీ ఆ స్థానాన్ని భర్తీ చెయ్యగలిగినటువంటి వాడు లేడు లోకంలో. అంత సంతోషంగా నిలబెడతాడు. ఆఖరికి ఆమె భర్త ఆమె మీద చీకాకు పడినా, ఏమిరా పిల్లని ఏడిపిస్తున్నావు అని ఇలా వేలు చూపించగలిగిన వాడు మామగారు ఒక్కడే. అందుకే కన్యాదానం చేసిన తర్వాత కన్న తండ్రిని కూడా దాటి సుఖపెట్టే స్థానంలో నిలబడతాడు మామగారు. మామగారి యొక్క స్థానంలో నిలబడడం అంటే లోకంలో అంత పెద్ద విషయం, అంత పరిణతి, అంత పెద్ద పదవి, అంత గొప్పది. అంత గొప్ప మాట అన్నాడు దశరథ మహారాజు. సరే కూర్చున్నారు. కూర్చున్న తరువాత ఎవరి వంశం ఎటువంటిది, ఇరువంశములు తెలియాలి. తెలిస్తే కదూ వివాహం చేయడం. పెళ్లి మాటలు మాట్లాడుకోవడం అన్న మాటకు అర్థం ఏంటంటే, అర్థరహితంగా పెళ్లి మాటలు మాట్లాడుకోవడం అంటే వాళ్ళకి ఐశ్వర్యం ఎంతుంది, వీళ్ళకి ఐశ్వర్యం ఎంతుంది, పెళ్లిలో అంగాలు ఎన్ని ఉన్నాయి, ప్యాంట్లు ఎన్ని ఎడతారు, చొక్కాలు ఎన్ని ఎడతారు, చీరలు ఎన్ని ఎడతారు, నీ బతుకంతా వెళ్ళిపోతుందా వాటితో? ఎందుకు వచ్చిన అల్లరది? పెట్టేవి పెట్టకుండా ఉంటారా? ఎలాగో పెడతారు. అవి లేకపోతే బట్టలు ఇప్పుకు తిరుగుతావా? ఏ బట్టలే కొనుక్కోలేవా? నీ కొడుక్కి ఓ పంచల చాపు, ఓ ప్యాంటు చొక్కాయే కొనలేవా పెళ్లికి? ఎందుకంత ప్రతి చిన్న విషయానికి అడుక్కు తినడం? ప్రతిదానికి గుడికి ఎలా ఉండాలో కూడా అడగడం, బిందెలు ఎలా ఉండాలో అడగడం, ఎందుకంత భిక్షాటన? గంభీరంగా ఒక మామగారిగా నిలబడలేవు, పరమ సంతోషంగా బియ్యం అందలేరు. అసలు పెళ్ళి అనేటప్పటికీ భోజనం మానేసేది ఎవరంటే వియ్యపురాలి. అమ్మో, అది లేకపోతే వియ్యపురాలు ఎందుకు అవుతుంది? పెళ్ళి అంటే ఎంత బాగా చేయండి, కోపం వస్తేనే వియ్యపురాలు. అది చక్రవర్తి పదం అనుకుంటారు తప్ప, అయ్యో అత్తగారిని అవుతున్నాను, కోడలు వస్తోంది, నేను ఎంత పరిణతితో ఉండాలి, ఎంత పెద్దరికంతో ఉండాలి, ఎంత మర్యాదతో శాస్త్రం మాట్లాడింది, అసలు అవగాహన ఇది. అందుకే అన్నారు, అసలు మనుష్యత్వం ప్రపంచంలో బ్రతికుండాలంటే రామాయణం వింటూ ఉండాలన్నారు. రామాయణం ఎంతకాలం చెప్పబడుతుందో, రామాయణం ఎంతకాలం వింటారో అంతకాలము నరత్వము బ్రతుకుతుంది అన్నారు. కారణం శ్రీరామాయణమునందు సమస్త రహస్యములు నిక్షేపించుటయే. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇచ్చి పుచ్చుకోవచ్చా అన్న విషయంలో కానుకల విషయం కాదు. ఇరు వంశములు ఎటువంటివి, ఇరు వంశములలో ఉన్న పెద్దలు ఎటువంటి వారు? కనీసంలో కనీసం 6 తరాలు చెప్పగలడా వియ్యంకుడు? మీ తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు, ఆ పైన ఇంకో 2 పేర్లు చెప్పండి ఏం చేసేవారో అని అడిగారు అనుకోండి. మా ముత్తాతగారి విషయం నేను ఒకసారి కనుక్కుంటాను ఉండండి అని వెంటనే సెల్ అట్టుకున్నాడు అనుకోండి, ఓ నమస్కారం పెట్టచ్చు. ముత్తాతగారే తెలియని వాడు, ప్రవరే చెప్పలేని వాడు, వాడింకా